ఇక పనికిమాలిన మాటలు, అవినీతి మాటలు అవి మాట్లాడితే, అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. మీరు ఎవడు ప్రెస్ ముందుకు వచ్చినా అవినీతి అనే పదం సాటుపై కన్నా దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది. మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఊళ్ళలో మాట్లాడదామా? పోదామా? మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మనకేమైనా లైన్ ఉందా అక్కడ, మనకేమైనా రూడు దొరుకుతుందా, 10%తో వస్తుందట, 10% కమిషన్ గురించి మాట్లాడుతుంటారు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు. ఇప్పుడు 20 చేసిరేట. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతోని. పాపం 40 ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా, ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రబుద్ధులు సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మూసుకోండి నోరు ఇప్పటికైనా. ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లో నుంచి వస్తానికి. కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మాగిన చెత్తవాగుడు అంతా ప్రజల దృష్టిలో ఉంది. ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని కానీ, కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అవినీతి చేసిండని కానీ, లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసిండు కానీ ఒక్క మనిషి మాట్లాడలేదు తెలంగాణలో. మేము ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినామని చెప్పినవాడు లేడు. కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా. తెలుసో తెలుగో భ్రమల్లో మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి. మీరు ఎవరెవరు ఎంతెంత ఏం సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం, మంత్రులు అవుతామని చెప్పి ఎవడోడు పోటీపడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ గవర్నమెంట్లకు వచ్చేది లేదు, అయిపోయింది మన పనిగా, 20 ఏళ్ళు మనం కాంగ్రెస్లో మళ్ళీ రాము కాబట్టి దీపం ఉండని ఇలుసక పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో, డబ్బుల సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ఉండడం కాదు, ప్రజలు, సాధారణమైన ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి. మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టేటట్టారు. ఇప్పుడు మంత్రుల చేత మోసగించబడ్డ వాళ్ళు సంఘం కట్టి జేఏసీలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈ చరిత్ర వేరే ఉంది, అది బయట తర్వాత మాట్లాడతాం. ఇక నేను దాని గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు. అది బంద్ చేయి, ఆ సొల్లు పురాణం బంద్ చేయి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ ప్రజల కొరకే పుట్టిన పార్టీగా, తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవడం కొరకు కాపలా కుక్కలాగా ఉండే పార్టీగా మేము అడుగుతున్నది, ఇవాళ ఈ సంవత్సరం కృష్ణలో ఏదైతే నీళ్ళు వచ్చినాయో, 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయో దాంట్లో మన వాటా 330 పైన టీఎంసీలు రావాలనో, 350 టీఎంసీలు రావాలనో, ఈ ఎండాకాలం మన అవసరాల కొరకు మనం ఏదైతే పెట్టుకున్నామో, సేవ్ చేసుకున్నామో అక్కడ ఆ నీళ్లు పోతున్నాయి, పక్కన చంద్రబాబు నాయుడు దోసుకపోతున్నాడు. దాని మీద మాట్లాడండి, ఆ నీళ్ళను, మన నీళ్ళను మనకు ఆపండి. నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఉన్న పంటలు కాపాడడానికి, మహబూబ్నగర్ జిల్లాలో ఎత్తిపోతలపైన ఆధారపడ్డ మన పంటలు కాపాడడానికి, ఈ 5 జిల్లాలలో మన మంచినీటి అవసరాలని ఏ ఇబ్బంది లేకుండా, ఏ భయం లేకుండా, మనకి ఇన్ని నీళ్ళు ఉన్నామని ధైర్యంగా మనం బతకడానికి కావాల్సిన హైదరాబాదు ప్రత్యేకించి నీళ్ళ కొరకు మనం ఏదైతే నీళ్ళని పెట్టినామో అవి మన నీళ్ళు మై పోతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరి మీద కొట్లాడకైనా సిద్ధంగా ఉన్నాం. కేంద్రం మీదనా, బీజేపీ మీదనా. గత 65 ఏళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ 10 ఏళ్లలో బీజేపీ కారణం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి, తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి. ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచినీళ్ళ గురించి మాట్లాడాలి. ఆడ ఉన్న నీళ్లు మనవి, పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని. చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని. ఏ నిబంధనలు లేవు, ఏ కేఆర్ఎంబి లేదు. అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కి ఉన్నాయి. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు.
దీని మీద దృష్టి పెట్టాలని ఈ ఉత్తమ చెత్త మాటలు బంద్ చేసి ఒక దిక్కు ఎస్ఆర్ఎస్పి సోయి లేదు. నేను ఆ విషయం ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నా, రేపు మాట్లాడదాం అనుకున్నా. సూర్యాపేట పోయి నల్గొండలో సూర్యాపేటలో ఏంటిది మీరు వాగింది ఇన్ని రోజులు? ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. గత 5-6 సంవత్సరాలుగా సూర్యాపేటకి, తుంగతుర్తికి, కోదాడకి, ఇంకొక వైపు ఆలేరుకు తీసుకొచ్చిన నీళ్లు ఇవి కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎస్ఆర్ఎస్ నుంచి తెచ్చిండని మాట్లాడింది. మరి ఎస్ఆర్ఎస్పి ఏం కూలిపోలే మీ లెక్క ప్రకారం. ఎస్ఆర్ఎస్పి మంచిగానే ఉన్నది, ఎస్ఆర్ఎస్పి నిండింది, ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయింది. ఎందుకు నీళ్ళు ఇస్తలేరు ఇప్పుడు? తెచ్చింది నీళ్ళు కాళేశ్వరం నుంచి కాకపోతే సూర్యాపేట జిల్లాకు, మహబూబాద్ జిల్లాకు, జనగాం జిల్లాలో కొంత ప్రాంతానికి, పాలకుర్తి ప్రాంతానికి, వరంగల్ పై ప్రాంతానికి, ఎల్ఎండి కంటే దిగువ ప్రాంతానికి మొత్తానికి గత 6 సంవత్సరాలుగా తీసుకొచ్చింది కాళేశ్వరం నీళ్ళే అని మేము చెప్పినాం. కాళేశ్వరం కాదు, కాళేశ్వరంతో చుక్క నీళ్ళు రాలేదు, కట్టిండ్రు కూలిపోయింది అని మాట్లాడిండ్రు. మేము కట్టిన ఎస్ఆర్ఎస్పితోనే వచ్చినాయని మాట్లాడిండ్రు. మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పితోనే వస్తే మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పి అక్కడనే ఉంది, అది నిండింది, ఎందుకు ఇస్తలేవు నీళ్ళు చెప్పి ఇప్పుడు ఇవాళ? ఎందుకు నీ మోతల పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ సూర్యాపేటలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ తుంగతుర్తిలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు మహబూబాద్ జిల్లాలో ఎండిపోతున్నాయి? ఎందుకు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందుకు ఎండిపోతున్నాయి? చెప్తావా కారణం? ఈ డొల్ల వాదనలు, ఈ పనికి వాళ్ళ వాదనలు బంద్ చేయండి. కేవలం కాళేశ్వరం ప్రారంభం చేస్తే కాళేశ్వరానికి కట్టాల్సి వచ్చిన కరెంటు బిల్లు తప్పించుకోవడం కొరకు, కరెంటు కొంటే కమిషన్లు రావు కాబట్టి అవి ఇంకొక చోట ఎక్కడైనా పెట్టుకొని కమిషన్లు తినడం కొరకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపిండ్రు. లేదా అక్కడ ఇసుక అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు, కేవలం మీ ఇసుక దందా కొరకు, మీ కమిషన్ల దందా కొరకు, మీ ధనదాహం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2లో ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చినామో ఆ రైతాంగాన్ని మొత్తం ఎండబెడుతున్నారు దుర్మార్గంగా. మీరు చర్చ చేద్దాం దాని మీద కూడా. పెట్టుకో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటున్నావు, రాసి ఏమని ఎవడో రాసిచ్చేటోడు నీకు, దీని మీద ఏం సమాధానం రాసిస్తాడో. సిద్ధంగా ఉన్నాం మేము, ప్రజలు సిద్ధమవుతున్నారు మీ వెంట పడటానికి. కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన సాగునీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, చివరి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇవ్వడానికి చేత కావట్లే. అయినా ఇంకా ఏందో చెత్తవాగుడు, సొల్లువాగుడు వాగుతున్నారు. ఇంకా కేసీఆర్ని తిట్టి బతుకుతాం అనుకుంటున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గ్రామ సభలు పెడితేనే చెప్పిరు మీకు ఏందో. మళ్ళీ పెడదాం, పెట్టు, దీని మీద పెడదాం. ఎస్ఆర్ఎస్పి నీళ్ళ మీద, కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ పెడదాం, దాని మీద పెట్టి గ్రామ సభలు దమ్ముంటాయి. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేసి, కేసీఆర్ మీద మాట్లాడడం బంద్ చేసి నీళ్ళపైన దృష్టి పెట్టండి, నీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టండి. లేకపోతే చరిత్రహీనులు అవుతారు. 5 ఏళ్ళు ఉంటామని మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ ప్రజలకు సహనం నశిస్తూ ఉంది. మేము మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచాలనుకున్నా తెలంగాణ ప్రజలు మా మీద కోపానికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉండనిస్తారు ఈ దొంగల్ని అని. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే కృష్ణా గోదావరి నదులకు సంబంధించి ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏదైతే ఉందో, ఇవాళ రైతులకు మంచినీటి అవసరాల కొరకు ఏదైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉందో తక్షణమే స్పందించాలి ఈ ప్రభుత్వం. కృష్ణా నీళ్ళ పైన మీ అభిప్రాయం ఉందో చెప్పాలి, వాటిని ఆపడానికి ఏం ప్రయత్నాలు చేయాలనో మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.